హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రోమో చాలా బాధాకరంగా ఉంది. మొత్తానికి పద్మమ్మని చంపేశారు. ఇన్ని రోజులు కోమాలో ఉంచారు. ఎప్పటికైనా పద్మమ్మ మామూలు మనిషి అవుతుందని అనుకున్నాం. ఆనంది నిజం చెప్పకుండా చేతులారా పద్మమ్మని పోగొట్టుకుంది. ఇంకా పద్మమ్మ అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటారు. ఆనంది జ్యోతిని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. జ్యోతి ఆనందిని ఓదారుస్తూ ఉంటుంది. ఇంకా కటిక కాపరి ఇలా అంటాడు, తలివి కొరివి పెట్టాలి, ఈవిడ పిల్లలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. వాళ్ళకి కూతురు ఉందని సూర్య చెప్తాడు. కూతురు తలివి కొరివి పెట్టకూడదయ్యా అంటాడు కటిక కాపరి. మా అమ్మకి కొడుకైనా కూతురైనా నేనే మా అమ్మకి తల కొరివి పెడతాను అంటుంది ఆనంది. ఇంకా నీళ్ల కుండతో తలనీటి స్నానం చేసుకుంటూ చాలా ఏడుస్తుంది. అలా ఏడుస్తూనే కుండ ఎత్తుకొని 3 సార్లు చుట్టూ తిరిగి తల కొరివి పెడుతుంది. ఆదిత్య ఆనందికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆఖరికి సునంద కూడా ఏడుస్తుంది. శశికాంత్, చైతన్య చాలా దుఃఖంతో ఉంటారు. ఆదిత్య కూడా చాలా ఏడుస్తాడు. ఈ సీన్ చూస్తే మనకి ఏడుపు వస్తుంది. సింహాద్రికి స్పృహ వచ్చినాక పద్మమ్మ లేదని తెలిస్తే సింహాద్రి పరిస్థితి ఏంటి? జ్యోతికి, సూర్యకి ఆనందిని దగ్గర చెయ్యాలంటే పద్మమ్మని, సింహాద్రిని దూరం చెయ్యాలా? ఈ జీవన ఇందుమతి ఆగడానికి ఇప్పటికైనా ఆనంది వాళ్ళకి అడ్డుకట్ట వేస్తుందా? చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.